అన్న అందరికంటే నువ్వే లాస్ట్గా అన్బాక్సింగ్ చేసావు అన్న. ఈసారి లేట్ అయిపోయిందేంటి అన్న? నువ్వే లాస్ట్, అందరు ఎప్పుడో చేసేసారు అన్న. మా అన్నే ముందు చేశాడు, నువ్వు లేట్ అయిపోయావు ఈసారి. అబ్బు అన్న, ఎప్పుడు చైనా ఫోన్స్ సపోర్ట్ చేస్తావు? మరి ఇండియన్ ఫోన్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి బ్రదర్. శాంసంగ్ ఉందని చెప్పి చిన్నపిల్లలకి అదైతే చెప్పొద్దు అన్న. ఎందుకు ఈసారి లేట్ అయిపోయింది? సో ఇవి కామెంట్స్ ఈరోజు రెడ్మీ నోట్ 9కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. సో ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అందరికి తెలిసిందే. సో కోవిడ్ ఇష్యూస్ వల్ల ఎక్కడ కూడా డెలివరీస్ అవ్వట్లేదు. ఈరోజు నేను మార్నింగ్ 5:30 to 6 మధ్యలోనే అమెజాన్ కొరియర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాను. శానిటైజర్ డబ్బా చేతిలో పట్టుకొని ఎప్పుడు ఫోన్ ఇస్తే అప్పుడు తీసుకుందాం అని చెప్పి ఇంటికి వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా నేనే కొరియర్ ఆఫీస్కి వెళ్ళి మరీ తీసుకున్నాను. ఖమ్మంలో మీకు ముస్తఫా నగర్లో ఉంటుందో, ఒకసారి మీరు కూడా ఒకసారి వెళ్ళి కనుక్కోండి. సో ఇది పరిస్థితి. నేను రెడ్మీ నోట్ అనే కాదు, పోకో M2 Pro కూడా బుక్ చేసి మరీ క్యాన్సిల్ చేయడానికి పరిస్థితి ఏంటంటే లేటు. ఖమ్మమే కాదు, ఎక్కడ కూడా లేట్ అయిపోతుంది. మరి ఫస్ట్ సేల్లోనే కొంటున్నారు. నేను ఎవరి ద్వారా నేను కొనకపోయినా కానీ వేరే వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ చేసి మరీ తెప్పించుకున్నాను ఫోన్స్ అయితే, కానీ యూజ్ లేకుండా అయిపోతుంది. వ్యూస్ అయితే రావట్లేదు. అఫ్కోర్స్ మీ అందరూ తెలిసిందే, అందరూ ఎప్పుడో చేసేస్తారు. కాకపోతే నా దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం లేట్ అయిపోతుంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇంతకుముందు నేను రామగుండం అంటే మంచిర్యాలలో ఉన్నప్పుడు రామగుండం అడ్రస్ పెట్టుకుంటే వితిన్ 1 డేలో నాకు వచ్చేది. అప్పుడు పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మాత్రం లేట్ అయిపోతుంది. సో దానికి నా చేతిలో అయితే ఏం లేదు. మీరు సపోర్ట్ చేయాలి. ఈ టైంలో మీరు జనరల్గా షేర్ చేసి అరే కొంచెం లేట్ అయిపోయిందేమో, కొరియర్ ప్రాబ్లం ఏమో, పరిస్థితులు బాగాలేదు కాబట్టి లేట్ అయిపోయిందేమో అని మీరే సజెస్ట్ చేయాలి, మీరే సపోర్ట్ చేయాలి, మీరే ఇంకా షేర్లు పెంచాలి, ఇంకా ఛానల్కి హెల్ప్ చేయాలి. మరి మీరు ఇలాంటి కామెంట్స్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే అర్థం చేసుకోవాలి. సో ఇది పరిస్థితి. రెడ్మీ నోట్ 9 సంబంధించిన అన్బాక్సింగ్ ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీడియాటెక్ హీలియో G85 అలాగే మీడియాటెక్ హీలియో G90 ఈ ప్రాసెసర్లో ఉన్న ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రెడ్మీ నోట్ 8 Pro కావచ్చు, రెడ్మీ నోట్ 9 కావచ్చు, రియల్మీ 6 కావచ్చు, రియల్మీ 6i కావచ్చు, ఇంకేదన్నా ఆ ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్కి ఏదైనా ఉంటే మీకు ఒక బెస్ట్ గూగుల్ కెమెరా. నేను 4 hours నుంచి దీని మీద కూర్చున్నాను. సో ఫైనల్గా అయితే వర్కౌట్ అయ్యేలాగా సెట్టింగ్స్ మాడిఫై చేశాను. రేపు మార్నింగ్ మీకు ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను. సో నా బాధ ఏంటంటే మీరు జస్ట్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సో పరిస్థితులు బాగాలేవు, ఎవరికి కూడా కొరియర్లు అంత ఈజీగా రావట్లేదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వెంటనే వస్తున్నాయేమో, కాకపోతే నా పరిస్థితి అలా కాదు. నేను ఖమ్మంలో ఉంటాను, లేదంటే మంచిర్యాలలో ఉంటాను. ఇది పరిస్థితి. ఇలాగే డెవలప్మెంట్ అయితే చేసుకుంటూ పోతాను. నాకు ముందు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడమే చాలా చాలా ఉత్తమం అనమాట. సో ఎనీవేస్, హోప్ యూ అండర్స్టాండ్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. వీడియో చివరికి చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం అయితే లైక్స్ టార్గెట్ అనుకున్నాము, 4,500 లైక్స్ అది ఇచ్చేలాగా చూడండి. ఇక ఈరోజు మనం న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా షామీ సబ్ బ్రాండ్ రెడ్మీలో రెడ్మీ నోట్ 7 ప్రోకి ఆండ్రాయిడ్ 10 బేస్డ్ MIUI 12కి సంబంధించిన అప్డేట్ని ఫైనల్గా రోల్అవుట్ చేసింది. ఎవరైతే బీటా మెంబర్స్ లాగా సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే పైలట్ టెస్టర్స్ ఉన్నారో, కొంతమంది పార్షియల్ యూజర్స్ కూడా ఈ అప్డేట్ అనేది రోల్అవుట్ అయినట్టు తెలుస్తుంది. పబ్లిక్ అప్డేట్ రావడానికి మాత్రం ఒక 10 days పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే రెడ్మీ నోట్ 7 Pro యూజర్స్ ఉన్నారో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం ఈ రెడ్మీ నోట్ 7 ఫ్యామిలీ. రెడ్మీ నోట్ 7 చేస్తే అలాగే రెడ్మీ నోట్ 7 Pro, నోట్ 7S ఆల్రెడీ ఇంత ముందే ఒకసారి అప్డేట్ రోల్అవుట్ అయింది. ఇప్పుడు ఫైనల్గా రెడ్మీ నోట్ 7 Pro కూడా ఈ అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. కొంతమందికి మాత్రమే ప్రజెంట్గా ఇది రిలీజ్ అయింది. పబ్లిక్ అప్డేట్ అవడానికి మాత్రం ఒక 10 days టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి. ఎల్జీ ఫైనల్గా ఎల్జీ వెల్వెట్లో 4G వెర్షన్ని ఫైనల్గా ఈ వీక్లోనే లాంచ్ చేయబోతుంది. యూరోపియన్ మార్కెట్స్లో ముందు లాంచ్ చేస్తారు, ఆ తర్వాత ఏషియన్ మార్కెట్స్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారని తెలుస్తుంది. సో ఈ 4G వెర్షన్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉంటుంది. అదే 5G వెర్షన్లో మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వీళ్ళు ఆల్రెడీ యూఎస్లోనూ అలాగే కొన్ని కంట్రీస్లో లాంచ్ చేస్తారు. 4G వెర్షన్లో మాత్రం మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉంటుంది. ఏదైతే మనకి పోకో F1లో చూసామో అదే ప్రాసెసర్ అనమాట. ఇది మన ఇండియాకి కూడా వస్తుంది. 4G వెర్షన్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏషియన్ మార్కెట్స్లో మనకి మేబీ నెక్స్ట్ మంత్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎల్జీ ఇంకొక 5G ఫోన్ కూడా తీసుకురాబోతుంది. వెల్వెట్ సిరీస్లోనే ఇంకొక ఫోన్ అనమాట. ఇది డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అతి త్వరలోనే యూరోప్లోనూ అలాగే యూఎస్లో కొన్ని కంట్రీస్లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఎల్జీ వెల్వెట్ ఉంది కదా, దాని తర్వాత వెర్షన్ కావచ్చు ఇది. సో ఇది డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఫైనల్గా ఎవరైతే OnePlus యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ని ఫైనల్గా నిన్న షేర్ చేస్తుంది. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న అప్డేట్ ఇది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. యాక్చువల్గా మనకి OnePlus 3 దగ్గర నుంచి మనకు అన్ని కూడా OnePlus మొబైల్స్లో సూపర్ AMOLED డిస్ప్లేస్ యూజ్ చేస్తున్నారు, AMOLED డిస్ప్లేస్. కాకపోతే దాంట్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అనేది వీళ్ళు తీసుకురాలేదు ఇప్పటివరకు కూడా. ఎప్పటి నుంచో వీళ్ళు 2016 నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు అది సక్సెస్ అయితే కాలేదు.
సో ఫైనల్గా దీనికి సంబంధించిన అప్డేట్ని వీళ్ళు ఆండ్రాయిడ్ 11తో పాటు రోల్అవుట్ చేయబోతున్నట్టు నిన్న అఫీషియల్గా ఒక టీజర్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో ఎవరైతే OnePlus లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ న్యూస్ అని చెప్పాలి. యాక్చువల్గా మనకు ఆల్రెడీ రెడ్మీ K20 Pro సిరీస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వల్ల యూజ్ ఏంటో, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో ఉన్న ఫెసిలిటీస్ ఏంటో, ఎంత బాగుంటుందో, ఎన్ని స్టైల్స్ ఉంటాయో అందరికీ తెలిసే ఉంటుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూజ్ చేస్తున్నారు వాళ్ళకి. సో ఇది ఇప్పుడు OnePlus మొబైల్స్ కూడా మీకు ఒక గుడ్ న్యూస్ రూపంలో ఈరోజు మనకి బయటకు వచ్చిందనమాట. కాకపోతే ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే OnePlus 6 అలాగే దానికంటే అబోవ్ ఫోన్స్ వాడుతున్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ వస్తుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అనేది మీకు OnePlus 6 తర్వాత వర్షన్స్కి మాత్రమే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ఇస్తారు. OnePlus 5 అలాగే OnePlus 5T అంతకంటే బిలో ఫోన్స్కి అయితే వీళ్ళు ఈ అప్డేట్ని రోల్అవుట్ అయితే చేయరు. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా కస్టమ్ రోమ్స్ ఏమైనా దొరికే అవకాశం అయితే ఉంటుంది, కానీ అఫీషియల్ అప్డేట్ మాత్రం మీకు OnePlus 6 తర్వాత వర్షన్స్కి మాత్రమే ఈ అప్డేట్ అనేది రాబోతుంది అనమాట. సో ఫైనల్గా ఆండ్రాయిడ్ 11లో మీకు ఈ ఫీచర్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే OnePlus రీసెంట్గానే మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా OnePlus Nord పేరుతో ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని లాంచ్ చేస్తుంది కదా. సో దీంట్లో ఒక లోవర్ వెర్షన్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది యూఎస్కి కోసం సపరేట్గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీని గురించి ఈరోజు ఒక న్యూస్ అయితే అఫీషియల్గా కార్లు పై షేర్ చేశారు. సో వైడ్ వెబ్సైట్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. OnePlus Nordలో ఒక కొత్త వేరియంట్ అయితే ఉంటుంది. ఇది మేబీ ఇంతకుముందు మనకు ఒకసారి లీక్ అయిపోయిన Qualcomm Snapdragon 690 5G ప్రాసెసర్తో లీక్ అయిపోయిన ఫోన్ ఉంది కదా. సో దాన్నే వీళ్ళు యూఎస్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ దానికి ఏం పేరు పెడతారనే క్లారిటీ అయితే లేదు. లైట్ గురించి మాత్రం ఇక్కడ వీళ్ళు మెన్షన్ కూడా చేయలేదు. యూఎస్కి మాత్రమే వీళ్ళు పరిమితం చేయబోతున్నారు. ఎందుకంటే మొన్న లాంచ్ చేసిన OnePlus Nord ఏదైతే ఉందో అది మన ఇండియాకి అలాగే కొన్ని గ్లోబల్ కంట్రీస్కి మాత్రమే వీళ్ళు లాంచ్ చేశారు. యూఎస్కి వీళ్ళు మన నార్డ్ని లాంచ్ చేయలేదు. సో అందుకని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఒక కొత్త వర్షన్ అక్కడ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది, కానీ అది లైట్ అని ఎక్కడ కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. నెక్స్ట్ మనకి జియోనీ ఫైనల్గా ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేయబోతుంది. దీని గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది ఈరోజు ఒకటి బయటకు వచ్చింది. టీనా సర్టిఫికేషన్ కూడా ఈరోజు బయటకు వచ్చింది. దీంట్లో ఏకంగా మనకి 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే దీంట్లో స్టిల్ HD+ డిస్ప్లేని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఇది ఒక రజ్జుడ్ స్మార్ట్ ఫోన్ లాంటిది తీసుకురాబోతున్నారు. దీని బాడీ, దాని డిజైన్ చూస్తుంటే ఇది ఒక రజ్జుడ్ స్మార్ట్ ఫోన్ లాగే అనిపిస్తుంది. ఏదైతే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, సో అలాంటి రజ్జుడ్ కేటగిరీలో వీళ్ళు ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. కాకపోతే దీంట్లో 10,000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు వీళ్ళు 7,000 mAh బ్యాటరీతో కూడా ఒక ఫోన్ లాంచ్ చేసినట్టున్నారు చైనాలో. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ఫోన్ తీసుకురాబోతున్నారు 10,000 mAh బ్యాటరీతో. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి MIUI 12లో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ని తీసుకురాబోతున్నారు. ఏదైతే iOS 14లో యాడ్ చేసిన కొత్త ఫీచర్ ఉందో అలాగే ఇదే ఫీచర్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో కూడా మనకి ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. ఇదేంటంటే బ్యాక్ ట్యాప్ అంటే ఏంటంటే మనం ఫోన్ ఇలా పట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, ఆ ప్యానల్ మీద సింగిల్ ట్యాప్ లేదంటే డబుల్ ట్యాప్ ఇలా 2 ట్యాప్స్ చేసినప్పుడు మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఎనబుల్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మనకి జెస్చర్స్ అనమాట. సో సింగిల్ ట్యాప్తో మనకు ఒకటి పెట్టుకోవచ్చు, డబుల్ ట్యాప్తో ఇంకొక ఫీచర్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ట్యాప్ చేసినప్పుడు మనకి స్క్రీన్లో ఫ్లాష్ లైట్ రావాలి, బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వాలని పెట్టుకున్నాం అనుకోండి, అది వర్కౌట్ అవుతుంది. అదే డబుల్ ట్యాప్ చేసినప్పుడు కెమెరా ఓపెన్ అవ్వాలనుకోండి, అలా మీరు మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి మీకు ఇంటర్నల్గా ఫోన్లో ఉంటాయి, వాటిని మీరు మార్చుకోవచ్చు, అటు ఇటు కూడా చేసుకోవచ్చు. సింగిల్ ట్యాప్ చేసుకున్నప్పుడు మీకు కెమెరా ఓపెన్ కావాలనో, లేకపోతే నోటిఫికేషన్ ప్యానల్ రావాలనో, కంట్రోల్ ప్యానల్ రావాలనో, లేకపోతే నోటిఫికేషన్ షేడ్ ఓపెన్ కావాలనో, ఇలాంటి రకరకాల ఫీచర్స్ స్క్రీన్ షాట్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో దీనికి సంబంధించిన అప్డేట్ వీళ్ళు MIUI 12లో లేటెస్ట్ బీటా వర్షన్లో వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే స్టేబుల్ యూజర్స్ కూడా దీన్ని యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే Xiaomi ఫైనల్గా ఈరోజు ఇంకొక కొత్త టీజర్ని కూడా తీసుకొచ్చింది. ఆగస్టు 5న ఫైనల్గా మన ఇండియాలో MI TV స్టిక్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ MI TV స్టిక్ అనేది మనకి Amazon Fire Stick లాంటిది అనమాట. దీంట్లో 1GB RAM ఉంటుంది, 8GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే మీడియాటెక్ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఏదైతే మన ఇండియాలో లాంచ్ చేసిన MI TV బాక్స్ ఉందో ఆ MI TV బాక్స్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఓన్లీ 1080 వరకు మాత్రమే వీడియోని అవుట్పుట్ ఇవ్వగలదు. MI TV బాక్స్లో మనకి 4K ఇస్తుంది, కాకపోతే దీంట్లో మాత్రం 1080 వరకు మాత్రమే ఇస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెన్స్ అయితే దీంట్లో మనం నోటీస్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ లైక్ మనకి ఒక పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. మన టీవీకి కనెక్ట్ చేసుకుంటే ఏదైతే HDMI పోర్ట్ ఉంటుందో, ఎవరి టీవీలకి అయితే HDMI పోర్ట్ ఉంటుందో వాళ్ళకి ఇది అందరికి కూడా వర్కౌట్ అయితే అవుతుంది. ఇది గ్లోబల్గా లాంచ్ చేసిన ప్రైస్ మాత్రం మనకి అరౌండ్ 2,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారు. మన ఇండియాలో కూడా 2,000-2,500 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తే ఒకవైపు చూడొచ్చు, ఎందుకంటే మనకి ఆల్రెడీ 4,000 రూపీస్లో MI TV బాక్స్ ఉంది కదా. సో అందుకని దీనికంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే వీళ్ళు లాంచ్ చేస్తారు. అరౌండ్ మనకి 2,500 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారని నేనైతే అనుకున్నాను. ఇక లాస్ట్ మనకి జియో ఫైనల్గా ఈరోజు ఒక కొత్త న్యూస్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఒక న్యూస్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో కనిపిస్తుంది. జియో ఫోన్ 5 అలాగే జియో ఫోన్ లైట్ 2 ఫోన్స్ వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి జియో ఫోన్ 3 రావాలి, అది రాలేదు. డైరెక్ట్గా వీళ్ళు కూడా జంప్ చేయడం అలవాటు చేసుకున్నట్టున్నారు. వీళ్ళు కూడా జియో ఫోన్ 5 అలాగే జియో ఫోన్ 5 లైట్ ఇలా 2 ఫోన్లు వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. 2 కూడా మనకి ఇంటర్నల్
ఇంటర్నెట్ ఫెసిలిటీతోనే వస్తే అంటే మనకి మేబీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అంటే మనకి 5G కోసం వీళ్ళు ఏమన్నా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారేమో మేబీ మనకి జియో డైరెక్ట్గా 5G ఫీచర్ ఫోన్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని న్యూస్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. 2 ఫోన్లు వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇయర్ ఎండింగ్ లోపు 5 అలాగే 5 లైట్ లాగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీ కళ్ళను కాపాడుకునే ఒక ఇంట్రెస్టింగ్ యాప్ అనమాట బ్లూ లైట్ ఫిల్టర్. అంటే మన ఫోన్ స్క్రీన్లో నుంచి వచ్చే బ్లూ లైట్ని ఇది కంట్రోల్ చేసి మన కళ్ళను కొంచెం కాపాడుతుంటుంది. దీని పేరే బ్లూ లైట్ ఫిల్టర్ ప్రో. దీని ప్రైస్ ₹75. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.